చెప్పండి. వెంకటేశ్వర్లు గారు నమస్తే. ఆ! నమస్తే సార్. చెప్పండి. అన్న ఏందన్న ఈ పరిస్థితి ఇప్పుడు? మారాడు హటావో వాటావో తెలంగాణ బచావో. ఆ! హ్మ్. ఏంది వీళ్ళ వల్ల ఇప్పుడు తెలంగాణలో మరి ఈ తెలంగాణ యువకులు ఏం చేస్తున్నారు? ఈ డెవలప్‌మెంట్ స్కిల్స్ అంటే ఇప్పుడు ఈ బిజినెస్ స్కిల్స్ మరి తెలంగాణ వీళ్ళ దృష్టి. తెలంగాణకు జరిగిన అన్యాయం ఏందంటే, ఆ! ఇంతకు మొదలున్నటువంటి ఎవరెవరైతే వలసవాదులతోని తెలంగాణ నిండిపోయింది. హ్మ్. చుట్టుముట్టు హైదరాబాద్ చుట్టుముట్టు ఉన్నటువంటి నల్గొండ గాని, రంగారెడ్డి గాని, మెదక్ గాని, ఈ హ్మ్. చుట్టుముట్టు జిల్లాలు ఎట్లయినాయంటే బానిసలుగా బతికినాయి అంతే. హ్మ్. మొత్తం తాత ముత్తాతల నుంచి మొత్తం సర్వ్ ఇచ్చిరిగ. ఆ! వాడు మొత్తం మా తాతల జీతాలే, ముత్తాతల జీతాలే, మొత్తం ఇప్పుడున్నోళ్ళ జీతాలే, మనోళ్ళు గూడా ఏదో తిండి కోసం బతుకుతుర్రు అంతే తప్ప ఏం లేదు. కారణం ఏంది? నిజాం పరిపాలన కాలం. ఆ! నిజాం పరిపాలన కాలం లోపల దొరలు, దేశ్ముఖులు ఎవడైతే ఈ రజాకార్లు ఉన్నారో వీళ్ళు ఏం చేసిర్రంటే, బెదిరించి, భయపట్టించి బానిసలుగా చేసుకుర్రు మనోళ్ళని. వీళ్ళు హ్మ్. పనులు చేసిర్రు, పొద్దునకి ఇంటికొచ్చేది అంతే పని చేసి. హ్మ్. ఆ విధంగా జరిగింది కాబట్టి, మనకు మన టెక్నిక్ ఎడ్యుకేషన్ అంటే బిజినెస్ పరంగా నేర్పలేదు. హ్మ్. దాని తర్వాత పోరాటాలు చేసిర్రు ఇదంతా ఈ సరౌండింగ్ ఇదంతా. హ్మ్. ఎదురు తిరిగిర్రు. ఎదురు తిరిగి పోరాటాలు చేయడం వల్ల ఏమైందంటే ఒక పోరాటం పోరాటాన్ని అలవరుచుకున్నారు. ఎదురు తిరగడం అలవరుచుకున్నారు తప్ప, హ్మ్. డబ్బులు సంపాదియాలి, బిజినెస్ చేయాలి, ఎంజాయ్ చేయాలి, డబ్బులతోని లైఫ్ ఉంటదన్న సంగతి ఇప్పుడిప్పుడు కూడా తెలవలే ఇంక మనకు. హ్మ్. అయితే దాంతోటి పోరాటాలతోని మనోళ్ళు నక్సలైట్‌లయ్యిర్రు, పోలీసులయ్యిర్రు హ్మ్. మీడియాలో. కానీ బిజినెస్ మ్యాన్‌లు నక్సలైట్‌లయ్యిర్రు. కాలేకపోతున్నారు. ఆ! నక్సలైట్‌లయ్యిర్రు, పోలీసులయ్యిర్రు, ఇంజినీర్‌లయ్యిర్రు, డాక్టర్‌లయ్యిర్రు. ఈ దేశానికి సేవ చేస్తుర్రు ఈ ఆ! జిల్లాల వాళ్ళు. అంటే కానీ ఇప్పుడు పక్క రాష్ట్రం కల్తీ వాడొచ్చి తెలంగాణలో బతుకుతున్నాడంటే మనకు ఆ తెలివి లేనట్టే బతుకు గదా! మనకు తెలివి లేకపోవడం గాదు. ఆ! దేశానికి కాదు ప్రపంచానికి తెలివి నేర్పిస్తున్నాయి ఇవి. ఆ! కానీ దో నంబర్ దందాలు చేస్తలేరీళ్ళు. ఆ! దో నంబర్ దందాలు అంటే ఇప్పుడు 2 లాఠీ నంబర్ దందా చేస్తుర్రా? రాజస్థాన్ వీళ్ళిప్పుడు మొత్తం 75% ఆఫ్ ద రాజస్థాన్ అండ్ మార్వాడీస్ మార్వాడి. ఆర్ ఆ! డూయింగ్ సెకండ్ సెకండ్ క్యాడర్ బిజినెస్. ఆ! అంటే ఎందుకు కంప్లీట్ అధికారులు అది కాదు. గుర్తుపట్టలేనంత ఉంటదా మరి అది వ్యవస్థ? అధికారుల పర్యవేక్షణ కరెక్ట్ ఉంటే ఇవన్నీ ఎందుకు జరుగుతాయండి? ఆ! అధికారుల పర్యవేక్షణ ఫెయిల్యూర్ ఉంది గాబట్టే, అందరిని మెయింటెనెన్స్ ఉంది గాబట్టే, ఆ! వాడు ప్రొడక్ట్ ఉత్పత్తి చేస్తాడు వాడే. హ్మ్. హోల్‌సేల్ అమ్ముతాడు వాడే, రిటైల్ అమ్ముతాడు వాడే. మా హ్మ్. వోళ్ళంతా ఏం చేస్తుర్రు, వాడు భూమి మీదకెళ్ళి పుట్టిన పుట్టుకతోనే ఇట్లున్నట్టుంది, మా బతికింతే ఉన్నట్టు ఇంకా అనుకుంటుర్రు. హ్మ్. ఎంతో కొంతమంది చదువుకున్నోళ్ళు, విద్యావంతులయ్యిర్రు, పోరాటం చేస్తుర్రు కసితోని. హ్మ్. ఏమో జేయాలనుకుంటుర్రు గానీ చేసేవాళ్ళకి టైం అయిపోతుంది. హ్మ్. ఆర్థిక అసమానతలు పెద్ద ఎత్తున తెలంగాణలో ఉండడం వలన ఇవన్నీ జరుగుతున్నాయి. హ్మ్. డబ్బులుంటే మనోళ్ళు మిరాకిల్ చేయగలుగుతారు. హ్మ్. కానీ సోమరితనం అనేది వానికి తెలివుంది కాబట్టి, ఇంకా వేరే పనులు అవి ఇవి చేయాలంటే ఇప్పుడు ఏమంటారు పైసలు కోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరంటుర్రు. హ్మ్. మనోళ్ళు పని చేస్తలేరంటే ఏదో చేయాలనే తపన ఉంది దానికి. హ్మ్. వాని దగ్గర డబ్బులుంటే ఏమన్నా చేయగలుగుతాడు. హ్మ్. కానీ బ్యాంకోళ్ళు ఏం చేస్తది మార్వాడు అంటే కూర్చొని వాడు 10,00,000 లోన్ ఇస్తాడు ఏం పెడుతున్నావని. మనోళ్ళు పోతే వాడు మనల్ని నమ్మనే నమ్మడు. హ్మ్. ఆళ్ళకి అలవాటయిపోయింది. హ్మ్. అది జరుగుతున్నటువంటి అంటే పరిస్థితి. ఈ రాజకీయ నాయకులు గూడా ఇప్పుడు యువతకు సరే అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వం గాని, రాష్ట్ర ప్రభుత్వం గాని ఎవరు గాని ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేరు. కొన్ని వందల, వేల, లక్షల మంది డిగ్రీలు చదివినోళ్ళు ఎళ్తున్నారు. ఇంజినీరింగ్ చదివినోళ్ళు ఎళ్తున్నారు కాలేజీలకెళ్ళి. హ్మ్. ఆళ్ళందరికి ఉద్యోగాలు అంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చడం సాధ్యం గాదు. ఏ గవర్నమెంట్ వచ్చినా ఇప్పుడు రేపు ఏ గవర్నమెంట్ వచ్చినా గాని ఉద్యోగాలు సాధ్యం కాదు. క్లియర్‌గా అర్థమైతున్నది. కానీ హ్మ్. డెవలప్‌మెంట్ స్కిల్స్ అంటే బిజినెస్ స్కిల్స్ ఎందుకు నేర్పుతలేరు? ఈ పర్టిక్యులర్‌గా ఈ బిజినెస్ స్కిల్స్ ఎందుకు నేర్పుతలేరు తెలంగాణ ఆహా! యువతకు? ఆ టైప్ కాన్సంట్రేషన్ ఇప్పుడు ఆ! మానవునికి బిజినెస్ స్కిల్స్ ఉన్నాయని మీరు అనుకుంటుర్రా? బిజినెస్ స్కిల్స్ ఏం లేదు. ఓన్లీ క్వాలిఫికేషన్ 10థే వాళ్ళది. ఆ! 10థ్ క్వాలిఫికేషన్‌తోని అది పెద్ద బిజినెస్ స్కిల్ అని కూడా నేనేమి అనుకోవట్లేదు. ఆ! కాకపోతే కోఆర్డినేషన్ ఉంది ఆళ్ళ దగ్గర. హ్మ్. కోఆర్డినేషన్ ఉంది. వాడు కూర్చొని చేయగలుగుతున్నారు. హ్మ్. నెక్స్టు మనోళ్ళు ఎవడో ఒకడు తప్ప కల్తీ చేసి, మాయ చేసి, మంత్రమేసి ఏదో ఎట్లైనా సంపాదియాలని మనోళ్ళు అనుకోరు. హ్మ్. వాళ్ళు అనుకుంటారు. వాళ్ళ టార్గెట్ ఏంది పొద్దుగాల లేసి ఏమైనా సరే ఇంటికి డబ్బులు కావాలి. హ్మ్. మనోళ్ళ టార్గెట్ అది కాదు. బతికిన కాడికి బతుకుతారు లేకుంటే లేదు. ఎవడో ఒకడు మనోళ్ళ దాంట్లో చిల్లరగాళ్ళు కొంతమంది ఉండొచ్చు కానీ మాక్సిమం తెలంగాణ ప్రజలు కల్తీ చేయకుండా స్వచ్ఛంగా బతకడానికి ప్రయత్నం చేస్తారు. కావాలంటే ప్రాణాలు ఇస్తారు తప్ప హ్మ్. లంగ పనులు చేయరు తెలంగాణలో ఉన్నారు. అంటే ఇప్పుడు మార్వాడీలు మొత్తం 2 నంబర్ దందాకు తెరలేపితేనే వాళ్ళ షాపులు తెరలేపుతురు నడుస్తున్నాయా? 100% దో నంబర్ దందా తెరలేపుతున్నారు. ఎవరో హ్మ్. లేపుతురు కాబట్టే మేము వ్యతిరేకిస్తున్నాం. అంటే ఖచ్చితంగా అధికారులకు దొరకకుండా నడుస్తుంది ఈ వ్యవహారం? నేనేమన్నా అధికారుల పర్యవేక్షణ లోపమా? లేకుంటే అధికారుల కనులగప్పుతుర్రా? ఆ! ఏం జరుగుతుందని మనకు తెలవదు. దో నంబర్ దందా ఉంది. క్వాలిటీ లేదు. ఆ! నువ్వు స్వీట్ షాప్‌లో పోతే స్వీట్ క్వాలిటీ ఉండదు. అది తీసుకొచ్చి ఆడేసి తెల్లారి నువ్వు ఒక స్వీట్ షాప్‌కి పోయి తీసుకురా మార్వాడంతనుకో. ఆ ఆ! స్వీట్ తెచ్చి 2 రోజులు ఒక కవర్‌లో కట్టి ఆడ పెట్టు. రెండో రోడిప్పు ఉత్తదే ఉంటది. పిండి కనపడతది అందుల. ఆ! ఏముండదు. ఆ! అంటే ఇవన్నీ తయారైనయి చూస్తే భయంకరమైన పరిస్థితులు అవన్నీ. ఆ! నువ్వు మిక్చర్ షాప్ కడుకో. హ్మ్. వాడు సాయంత్రం కూడా పొయ్యి మంతనే ఉంటది. అది పోతే వారం రోజులు అదే నూనె వాడతాడు.
మన హ్మ్. ఇంజన్ ఖరాబ్ అయిన ఇంజన్‌లోకెళ్ళి నట్టిప్పితే కిందకే వెళ్తది చూడు. హ్మ్. అట్లుంటది నూనె అది. అందులోనే హ్మ్. బజ్జీలు దేవుతాడు, అందులోనే యాడ్ చేస్తాడు. ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. హ్మ్. నేను మొత్తము మార్వాడీస్ కంప్లీట్ అదే పని అంటలేను. హ్మ్. 25% ఆఫ్ ద మార్వాడీస్ ఇన్ తెలంగాణ దే హ్మ్. ఆర్ డూయింగ్ వెల్ బిజినెస్. హ్మ్. కానీ 60-70% ఏం చేస్తున్నారు? మొత్తం ఇదే పని. నీకు ఇక్కడ కాదు పీవీసీ పైపులకెళ్ళి ఇల్లు కట్టే పీవీసీ పైపులకెళ్ళి యెస్. అవును. మా అంటే మాకు మొన్న దొరికిరి ప్లంబింగ్ సెక్షన్ కింద సెకండ్ క్యాడర్ ప్లంబరు మొత్తము వుడ్డు, సెకండ్ దో డోరు. నంబరు దందా చేస్తుర్రని చాలా మంది దొరికిర్రు. యెస్. అంటే మేబీ అధికారులు ఇప్పుడు సరే ఆళ్ళు పక్క రాష్ట్రం నుంచి అచ్చి బతుకుతున్నారు. మరి ఈ అధికారులు గూడా ఎందుకు ఉపేక్షిస్తున్నారు దీని గురించి అసలు? వాళ్ళందరికీ అధికారులకు కూడా కనువిప్పు కలవాలనే ఆ! అధికారులకు కనువిప్పు కలగాలనే మార్వాడి హటావా అంటున్నాం. ఆ! మార్వాడి హటావా చేయకపోతే 70% ఉన్నటువంటి కల్తీని తగ్గియాలి. లేకపోతే తెలంగాణలో ఆంధ్రులను మర్యాదొలిచిర్రు. మార్వాడోళ్ళని మనోళ్ళు తలుచుకుంటే హ్మ్. ఊరూరికెళ్ళి ఒకడు కూడా కనపడడు. హ్మ్. ఎందుకు అంటున్నాము? కల్తీ రాంగ్ కోసమే. మేము అవును. తెలంగాణలో బతకొద్దు, బిజినెస్ చేయొద్దు అంటలేము. వాళ్ళ రైట్స్‌ని భారతదేశంలో ఎవరు ఎక్కడైనా బతకచ్చు. ఇప్పుడు మనం గూడా వేరే భారతదేశంలో కాదు, ఎక్కడికి పోయినా ప్రపంచంలోనే. బతకచ్చు. ఆ! భారతదేశంలో కాదు. పర్టిక్యులర్‌లీ ప్రపంచంలోనే ఎక్కడైనా దో బతకొచ్చు. నంబర్ దందా చేసి బిజినెస్‌ని ఆ! దెబ్బతీస్తుర్రు. ఇలా స్థానికంగా అట్లా. అట్లా. ఉన్న వాళ్ళను ఇబ్బందయితుంది. ఆ! నెక్స్ట్ ఆపర్చునిటీ కూడా కల్పియాలె. ఆ! కంపెనీ ఉంది. వాడు ఏం పెట్టుకున్నా వాళ్ళోళ్ళని పెట్టుకోవడం. హ్మ్. మనోళ్ళు అవకాశాలు దొరకకపోవడం. హ్మ్. అట్లా ఇన్ఫర్మేషన్ రాకుండా ల్యాగ్ అంటే కాకుండా ఇప్పుడు ఇలా రాజకీయ నాయకుల చేతివాటం లేదా మరి ఇలా? ఇప్పుడు లేదు. వీళ్ళ ఏమన్నా రాజకీయ నాయకులు కావాలని ఏం తీసుకోరు. హ్మ్. అవన్నీ ఏం చేయరు. ఆ వరకు వాళ్ళకి ఆ టైం కూడా దొరకదు. హ్మ్. ఉంటే ఎవడన్నా ఒకడు ఉండొచ్చు కానీ అవన్నీ ఏం లేవు. నిజంగా చెప్పాలంటే తెలంగాణ మీద కాన్సంట్రేషన్ పెరగాలి. హ్మ్. ఖచ్చితంగా ప్రభుత్వాలు కాన్సంట్రేట్ చేయాలి. మనోళ్ళకి బిజినెస్ స్కిల్స్ ఇప్పియాలి. హ్మ్. బ్యాంకర్స్ లోన్‌లు ఇవ్వాలి. హ్మ్. తెలంగాణలో కూడా మంచిగా కాలు మీద కాలేసుకొని బతికే అవకాశాలు మనోళ్ళకి కల్పియాలి ఇప్ ప్రభుత్వాలు. ఇప్పుడు ఒక విషయం అన్న. ఈ మార్వాడుల విషయంలో ఈ బండి సంజయ్ ఇన్వాల్వ్ అయ్యి ఏదో హిందువులు, హ్మ్. గుజరాతీలు వాళ్ళు వీళ్ళు అని మాట్లాడుతుర్రు. ఇప్పుడు మరి ఆయన దీన్ని ఆ! రాజకీయం తీసుకొచ్చిండు గానీ, ఆ! మేము ఆయన మార్వాడీలకు అనుకూలము, మేము వ్యతిరేకమని ఆయన అనుకుంటుండు. హ్మ్. అంటే అది కాంగ్రెస్ పార్టీ గూడా ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గూడా పార్టీ చెప్పిండు గదా! మహేష్ కుమార్ గౌడ్ గారు లా చెప్పిండు. ఆ! లా సిస్టమ్ ఎట్లా ఉంటదంటే, ఆ! చట్టం ప్రకారం మేము ఫాలో అయితాం. మార్వాడీలను మేము అందరితో సమానంగా చూస్తాం తప్ప వాళ్ళని వ్యతిరేకంగా చూడలేము, పగ చూడలేము. కానీ హ్మ్. తప్పు చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పిండు. హ్మ్. బండి సంజయ్ ఏం చెప్పిండంటే, మేము నాన్నగాళ్ళం ఆళ్ళేం చేసినా మేము ప్రొటెక్షన్ చేస్తామని చెప్తా ఉన్నాడు. మేము హ్మ్. వాళ్ళని కాపాడనికనే ఉన్నాము. అది మా బాధ్యత అన్నట్టు ఆయన చెప్పిండు. హ్మ్. కానీ ప్రజలు ఏం చేస్తారు? రేపు ప్రజలు బండి సంజయ్ మాటలకు ప్రజలు ఇచ్చేటువంటి తీర్పు ఆయన చూడబోతాడు. హ్మ్. హ్మ్. రైట్. ఓకే అన్న. థాంక్ యూ. ఓకే. రైట్. థాంక్ యూ.